సో ఇప్పుడు G46 నుంచి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒకటే 1 మినిట్లో క్లోజ్ చేయాలని దయచేసి. సో నెక్స్ట్ సంపత్ నాయక్ అని ఉన్నాడు, తర్వాత పృథ్వీరాజ్ అన్న కూడా మాట్లాడతాడు. 1 మినిట్లో క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా నాకు కొంచెం భయం కూడా ఉంది, ఎందుకంటే అభిమానంతో కూడిన భయం. ముందుగా ఇక్కడ సంపత్ నాయక్ అన్న, పృథ్వీరాజ్ వీళ్ళని చూసి చాలా అంటే చాలా కొంచెం ప్రేమ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ మాట్లాడిల్లు ఏది సోషల్ మీడియాని కించపరిచిండు రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి, కానీ ఒక లాజిక్ మీరు మర్చిపోయారు. మరి అలాంటి వారికి మనం అధికారం కట్టబెడితే ఇలాంటి మాటలు మాట్లాడతారు. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడిల్లు. వాళ్ళు మనల్ని కించపరిచినా కూడా ఎంత మంచి పదాలతో మనము గౌరవించినాము. మరి మనం ఎందుకు ఉండకూడదు అలాంటి పొజిషన్లో అని చెప్పేసి బాధ అనిపించింది. అంటే ఇవాళ ఒక రఘువన్న కానీ పృథ్వీరాజ్ అన్న కానీ వీళ్ళను మనం ఒక ఎమ్మెల్యేలుగా ఒక మినిస్టర్గా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, ప్రజల సమస్యను ఎంత మంచిగా పరిష్కరించుకోవచ్చు. సో కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మాట్లాడిన పదజాలాలు ఏవైతే ఉన్నాయో వాక్యాలు కూడా వెనక్కి తీసుకోవాలి. జియో నెంబర్ 46లో మీరు జరిగినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఈ సోషల్ మీడియానే ఈ యొక్క సమస్యని ప్రజల కాడికి తీసుకెళ్ళి గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మొత్తం బయటికి తీసుకొచ్చి మీకు ఓటేసే విధంగా చేశారు కాబట్టి మీరు వాళ్ళనే కించపరిచేలు, అది మీ విజ్ఞతగా వదిలిస్తున్నాను. దయచేసి ఈ వాక్యాలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను సభంగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.